చిన్న విషయాల దగ్గర చాలా దెబ్బ పడుతుంది. ఒక పిల్ల వచ్చి ఏడుస్తుంది, యవనస్తురాలు. ఏంటమ్మా అన్నాను. బాగా ఏడ్చేస్తుంది. ఏంటి తల్లి ఎందుకు ఏడుస్తున్నావంటే, మా ఆయన నన్ను విడిచిపెట్టాడన్నా అని చెప్పింది. ఎందుకు అమ్మా అన్నాను. అంటే నేను ఒక మెసేజ్ చదవడం ఆయన చూశాడు. ఒక వ్యక్తి నాకు మెసేజ్ పెట్టాడు. ఫస్ట్ మెసేజ్ అది. అంటే ఆడు బుద్ధి లేకుండా పెట్టాడు. నేను ఏందా అని చదువుతున్నాను, మా ఆయన వెనక నుండి చూశాడు. అంతే. ఆయన నమ్మించడం నా వల్ల కావట్లేదు. అమ్మా నిజంగా చెప్పు, నువ్వు తిరిగి మెసేజ్ పెట్టలేదా, నిర్దోషివేనా అని అడిగితే నన్ను పట్టుకొని ఏడుస్తుంది ఆ అమ్మాయి. నేను నిజంగా నిర్దోషినన్నా, కేవలం మెసేజ్ చదివాను అంతే. అదే నా జీవితం పాడు చేసింది. నేను చేసిన పొరపాటు ఏమిటంటే ఆ మెసేజ్ ఎందుకు వచ్చింది, అది నా భర్తకే ఇచ్చుంటే బాగుండేమో. ఆయనకి తెలియకుండా కంగారు పడ్డాను. నేను ఆ కంగారు చూసి తనకు అనుమానం వచ్చింది. ఇప్పుడు నాతో అబద్ధం చెప్పదు కదా. నిజమే, మరి నిజమని నమ్మించడానికి ఎలా? ఈ సంసారాన్ని దెబ్బతీసింది ఒక మెసేజ్ అంతే. ఒక చిన్న మెసేజ్ చాలు పాడు చేయడానికి.